రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం డిమాండ్ చేశారు. గోదావరిఖని డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాన్ని సిపిఐ నాయకులు గురువారం సందర్శించి పార్టీ పరంగా సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో గత 40 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యంకు పలు డిమాండ్లపై సమ్మె నోటీసు ఇచ్చినా ఇప్పటి వరకు యాజమాన్యం ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరైంది కాదని ఖండించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టాల్సి వచ్చిందని సూచించారు. ఇప్పటికైనా మొండి వైఖరి విడనాడి ఆర్టీసీ కార్మికుల సమ్మె డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సిపిఐ ఆధ్వర్యంలో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గత 40 రోజుల నుంచి తమ న్యాయమైనటువంటి డిమాండ్లను సమస్యలను పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాలలో ఈ ఆర్టీసీ మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. అయినా ఆర్టీసీకి సంబంధించినటువంటి 10-12 డిమాండ్లపైన ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం విలీనం చేయాలని చెప్పేసి, అదేవిధంగా బీఆర్సీలు అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఇవాళ కార్మిక సంఘాలు ఉండద్దు అనేటువంటి ఒక కుట్రతోటి వాళ్ళ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మేము ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు, న్యాయమైనటువంటి డిమాండ్లను ఈ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ప్రధానంగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు చేస్తున్నటువంటి సమ్మెకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఏదైతే ఇది ప్రజాస్వామ్యంలో తమ హక్కుల కోసం పోరాడే హక్కు, ఆ రైటు ఇవాళ కార్మికులకు, పార్టీలకు ఉంటుంది. కానీ హక్కులను కారరాసే విధంగా ఇవాళ పోలీసు యంత్రాంగం వచ్చి ఇక్కడ మీరు రావద్దు అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు 40 రోజులుగా చెప్తూ వస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే 41 రోజు తర్వాత ఇవాళ వీళ్ళు సమ్మెకు దిగడం జరిగింది. అంటే సమ్మె అంటే కార్మికుల జన్మ హక్కు. మరి అలాంటి సమ్మెలు కూడా వాళ్ళ కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాలకు రాబోయే కాలంలో గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ ప్రభుత్వం అనుకుంటా ఉంది కార్మికులతో ఏమవుతుందని. ఆర్టీసీ కార్మికులకు లక్షలాది మందితో, ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. వాళ్ళ ఆర్టీసీతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ బతికి బట్టగట్టేటువంటి పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి కార్మికులందరూ ఐక్యంగా ఉంటారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మరి ఈ రోజు ఇవాళ వాళ్ళ సమావేశం కూడా కేబినెట్ సమావేశంలో కూర్చుంటున్నారు. ఇప్పటికైనా వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు కేబినెట్లో చర్చించి వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం తప్పకుండా నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు, నాయకులు చంద్రశేఖర్, కరీం, మాటెటి శంకర్, రమేష్ కుమార్, తిరుమల, అశోక్, నవీన్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.